సో ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకి సంబంధించి అందులో నాగ్పూర్ అనేటువంటి గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొంది అనేది తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్, నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంబి మండలం నాగ్పూర్ అనేటటువంటి గ్రామం వద్ద గత 2 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మిషన్ భగీరథ 4వ విడతలో 2.5 కోట్లు దాదాపు అంటే 253 లక్షల నిధులు వెచ్చించి నిర్మించినటువంటి ఒక రాగి చెరువు అనేటటువంటి చెరువు వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ కు సంబంధించి ఈ రోజు అంటే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవడం జరిగింది. అయితే గతంలో నిర్మించినటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ కు సంబంధించి ఈ చెక్ డ్యామ్ పూర్తిగా నిండిన తర్వాత దాని నుండి పొంగి పొరలేటటువంటి నీరంతా కూడా ఇటు కడెం ప్రాజెక్టులోకి కలుస్తుంది అన్నటువంటి అంచనాలతో నిర్మించినటువంటి ఈ యొక్క చెక్ డ్యాము ఇంజనీరింగ్ అధికారుల అంచనాలకు విరుద్ధంగా అక్కడ వరద నీరంతా కూడా సమీపంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి పారడం జరుగుతోంది. అయితే తత్కారణంగా ఆ రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో నుండి వెళ్ళినటువంటి నీరు ఆ చెక్ డ్యామ్ కు సమీపంలో ఉన్నటువంటి తర్లపడ అనేటటువంటి గ్రామానికి పూర్తిగా సమీపంలోకి చేరుకోవడము, ఆ గ్రామం పూర్తిగా ఈ యొక్క వరద నీటి కారణంగా కావచ్చు, దాని నుండి వదిలినటువంటి నీటి కారణంగా కావచ్చు, పూర్తిగా బురదమయంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన తర్లపాడుకు సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి ప్రజలు, అలాగే రిజర్వ్ ఫారెస్ట్ కు చెందినటువంటి భూముల్లో ఈ నీరు పూర్తిగా చేరుతున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా గతంలో సంబంధిత అధికారులకు విన్నవించినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తిగా ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సర్వే అనంతరం ఈ రోజు యొక్క ఏదైతే చెక్ డ్యామ్ ఉందో రాగి చెరువుకు సంబంధించినటువంటి చెక్ డ్యామ్ ను ఎక్కడైతే రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి వెళ్లకుండా ఇటు కడెం ప్రాజెక్టులోకి నీరు కలిసేందుకు అవసరమైనటువంటి చర్యలు కాల్సినటువంటి నేపథ్యంలో వీళ్ళు అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రైతులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ చెక్ డ్యామ్ కు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి వెళ్లేటటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ దాన్ని గండి కొట్టడానికి అంటే కొంతవరకు దాన్ని కూల్చివేయడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క జేఈడి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇరిగేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళ పర్యవేక్షణలోనే ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించగా సదరు కాంట్రాక్టరు దీన్ని కూల్చడానికి బదులుగా ఆ యొక్క చెక్ డ్యామ్ పైన అంటే పేలుడు పదార్థాలు అమర్చి దాన్ని పేల్చడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతులందరూ కూడా నాగపూర్ కు చెందినటువంటి రైతులందరూ కూడా అక్కడికి చేరుకొని విషయం తెలుసుకొని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అయితే ఇదివరకే ఈ యొక్క నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతుల దృష్టికి ఈ యొక్క చెక్ డ్యామ్ కు సంబంధించినటువంటి 2 ఫీట్లు 3 ఫీట్ల మేర ఎత్తు తగ్గించేందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భం. ఇలాగైతే తమకు సంబంధించినటువంటి పంటకు నీరు అందడం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు దీన్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతులకు తెలియకుండా ఏకంగా వీళ్ళు అధికారులు వర్కర్లతో వచ్చేసి ఈ యొక్క పనులు కొనసాగించడము అనేటటువంటిది పూర్తిగా నాగ్పూర్ కు చెందినటువంటి రైతులకు ఆగ్రహం తెప్పించినటువంటి సంఘటనగా మనం చూడవచ్చు. అయితే కొద్దిసేపు ఈ యొక్క ఇంజనీరింగ్ అధికారులతో వాగ్వివాదం పెట్టుకున్నటువంటి యొక్క నాగ్పూర్ కు చెందినటువంటి రైతులు పనులను ఇతరులతో కొనసాగించొద్దు అనేటటువంటి విషయాన్ని కాకండిగా తేల్చి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఈ యొక్క పనులు కొనసాగించేటటువంటి పరిస్థితులు కనిపించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు కొన్ని నిమిషాలకు ఈ యొక్క ఇంజనీరింగ్ అధికారులను పూర్తిగా నిర్బంధించడానికి కూడా సిద్ధమైనట్టుగా కొద్దిసేపు నిర్బంధించినటువంటి సందర్భం కూడా. అయితే అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి మన ప్రతినిధి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కు సంబంధించినటువంటి దీనిపైన వివరణ కోరడానికి ప్రయత్నించగా అంటే ఆయన వివరణ ఏమి ఇవ్వనంటూ తప్పించుకున్నటువంటి సందర్భము. అయితే దీని వెనుక కేవలము అంటే సంబంధిత ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపమా, లేకపోతే వారి అవగాహన రాహిత్యమా, లేదా ఎవరైతే కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించారో ఆయన నిర్లక్ష్యమా అనేటటువంటి విషయాల్ని పక్కన పెడితే ఈ యొక్క పనులకు సంబంధించి దీన్ని ఈ విధంగా చేయాలని చెప్పి
కేవలం అంటే అవగాహన రాహిత్యంతో రాజకీయ ప్రముఖులు కూడా కొంత సూచనలు చేసినట్టు దాన్ని వీరు అమలు చేస్తున్నట్లుగా మనకు అంటే సబ్జెక్ట్ అయితే మనకు తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అనాలోచిత చర్యలు చేపట్టడం ద్వారా 2.5 కోట్ల ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అవుతోంది అనేటటువంటి విమర్శలు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఇక్కడ ఈ నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతులైతే ప్రస్తుతము తమ గ్రామానికి సాగునీరు భూగర్భ జలాలను పూర్తిగా రాకుండా చేసేటటువంటి చర్యలకు ఉపక్రమించినటువంటి యొక్క ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో జేఈ అలాగే డి వీళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళైతే ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్, సో జోషి అదేవిధంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, లేదా అక్కడ ఉన్నటువంటి జేఈల నిర్లక్ష్యంతో కాంట్రాక్ట్ చేసినటువంటి నిర్లక్ష్యం అనుకోవాలా, లేదా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజాసొమ్ముని కేవలం నామమాత్రంగా ఏదో తూతూ మంత్రంగా చేసేసి ఇదంతా కూడా ప్రజాసొమ్ముని వాడుకోవాలన్నటువంటి ఆలోచన చేశారంటారు? వాస్తవంగా మనం ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే ప్రణయ్, ఇప్పటి వరకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు పరిధిలో జరుగుతున్నటువంటి అన్ని పనులు మనం అంటే క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనుల కంటే మిన్నగా కాంట్రాక్టర్ల ద్వారా చేసేటటువంటి చర్యల్లో వారికి లబ్ధి చేకూర్చేటటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క విషయం మనకు పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో మొదటి నుండి కూడా అంటే 2వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ మొదటి నుండి కూడా కొంత ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో కొంత నిర్లక్ష్యంగాను అలాగే ప్రశ్నించేటటువంటి వారి విషయంలో పూర్తిగా కక్షపూరితంగాను అధికారుల విషయంలో దూకుడుగాను వ్యవహరిస్తారు అనేటటువంటి అపవాదం అయితే ఆమె ముటగట్టుకున్నటువంటి నేపథ్యం. అయితే సో ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే రాజకీయ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుంది అనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం అక్కడ ఎమ్మెల్యే రేఖానాయక్ ఎవరైతే ఉన్నారో ఆమె పూర్తిగా తన ఆధిపత్యాన్ని మొదటి నుండి కూడా చెలాయిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి నేపథ్యంలో ఎవరో వేరే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇతరత్ర వేరే నాయకులు మాత్రం దీంట్లో ప్రమేయం కలగజేసుకున్నారు అని మాత్రం మనం భావించడానికి ఆస్కారమే లేనటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి ఈ యొక్క అన్ని విషయాలకు సంబంధించినటువంటి మనం వీటన్నిటిని పరిశీలించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని వెనుక అంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందా అనేటటువంటి అనుమానాలకు అయితే మనకు బలం చేకూరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క చెక్ డ్యామ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే బ్లాస్టింగ్ ఉందో దీని ద్వారా తదుపరి మళ్ళీ ఏదైనా కనుక సమస్యలు తలెత్తినట్లయితే పూర్తిగా మళ్ళీ దాన్ని రీటెండర్ నిర్వహించడం ద్వారా మళ్ళీ లబ్ధి చేకూర్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటటువంటి ఒక కోణంలో ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లబ్ధి కొరకు అలాగే వారి సొంత ప్రయోజనాల కొరకు మాత్రమే ఇటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రణయ్.